సార్ బీహార్‌లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది సార్. క్షుద్ర పూజలు చేస్తామని జెప్పేసి ఒక ఫ్యామిలీని పట్టుకొని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు సార్. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. మళ్ళీ బీహార్‌లో ఎలక్షన్స్ టైమ్ కావడంతో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వైఫల్యం అంటూ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. అసలేం జరిగింది ఈ ఇష్యూలో? ఎవరు చేశారు? దీనికి ఎవరు బాధ్యులు? మరి దీని సంఘటనని ఎలా చూడొచ్చంటారు సార్? ఈ మధ్య కాలంలో ఇటువంటి జరగడం ఫస్ట్ అని కూడా చెప్తున్నారు. అంటే చాలా రేరెస్ట్ కండిషన్‌లో మాత్రమే జరుగుతాయని చెప్తున్నారు. అసలేం జరిగింది సార్ ఈ ఇష్యూలో? ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది బీహార్‌లో. ఒక కుటుంబాన్ని తగలబెట్టేశారు. సరిగ్గా 25 ఏళ్లకు ముందు మన తెలంగాణలో కూడా 2000 సంవత్సరం ఆగస్టు 2వ తేదీ వరంగల్ జిల్లా తిమ్మాపురంలో కూడా ఇలాగే 5 మందిని సజీవ దహనం చేశారు. ఈ రెండింటికి కూడా ఒకే కారణం. అదేంటంటే చేతబడినే బాణామతి అని పిలుస్తారు తెలంగాణలో. కొన్ని చోట్ల చేతబడి అని పిలుస్తారు, అట్లాగే చిల్లంగి అని కూడా అంటారు. సో ఈ బాణామతి చేస్తున్నారని చెప్పి, మంత్రగత్తెలు అని చెప్పి ఎక్కువగా మహిళలను చంపేయడం అనేది మనకి అనేక చోట్ల తెలుస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ సంఘటన అలాగే జరిగింది. ముందుగా ఈ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది చెప్పుకొని దాని తర్వాత దీన్ని బ్రాడ్ గా ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ సంఘటన వచ్చి బీహార్లో పూర్ణియా అనే ఒక టౌన్ పక్కన రాణిగంజ్ పంచాయతీలో టెట్గామా అనే విలేజ్ లో జూలై 6వ తేదీన జరిగింది అనమాట. మండే జరిగింది, ఆదివారం నుంచి ఇది జరుగుతూ మండే మార్నింగ్ వరకు జరిగింది అనమాట. ఆదివారం రాత్రి మొదలై మండే మార్నింగ్ వరకు ఈ సంఘటన జరిగింది. సో అది ఒక ఫ్యామిలీ ఉందన్నమాట అక్కడ. వీళ్ళు అందరూ కూడా వరాన్ అనే ఒక ట్రైబ్ కి సంబంధించిన ఫ్యామిలీ. ఆ ఊర్లో 60 వరాన్ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఈ వరాన్ ఫ్యామిలీకి సంబంధించి 75 ఏళ్ల మహిళ కాతో దేవి, అట్లాగే బాబులాల్ వరాన్ 65 ఏళ్ళు, సీతాదేవి, మంజిత్ వరాన్, రేఖాదేవి, ఈ 5 మహిళలు, 2 మగవాళ్ళు, 5 మందిని చంపేశారు. మొత్తం గ్రామం ఏకమయ్యి, అంటే గ్రామం అంతా హంతకులని చెప్పచ్చు. గ్రామం ఏకమయ్యి దాదాపు 150 మంది 200 మంది ఏకమయ్యి వీళ్ళ ఇంటి మీదకి బరిసెలు, కత్తులు, కొడవళ్ళు తీసుకెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని తలుపులు బద్దలు కొట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని విపరీతంగా కొట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేసి ఆ మిగిలిన, అంటే దాదాపు 70-80% కాలిపోయినాక ఆ బాడీల్ని ట్రాక్టర్లో వేసుకొని 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక చెరువులో పడేసి వచ్చారనమాట. వీళ్ళని ఈ బంధువులు వీళ్ళు అడ్డుపడితే వాళ్ళంతా కూడా బంధించి వాళ్ళని కొట్టి, మీరు కానీ పోలీసులకు ఫోన్ చేసినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా కూడా మిమ్మల్ని చంపేస్తామని చెప్పి వాళ్ళని కూడా వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఈ క్రమంలో వీళ్ళ ఫ్యామిలీలో 17 ఏళ్ల కుర్రవాడు, అతన్ని కొడుతుంటే కొంతమంది అడ్డుపడ్డారు గ్రామంలోనే. వాడు పిల్లోడు వదిలేయండి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు. ఈ టైంలో అబ్బాయి చాకచక్యంగా వీళ్ళ నుంచి పారిపోయి రాత్రి అంతా భయపడి, ఆ అబ్బాయి ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కూడా పోలేదు. భయపడి రాత్రి అంతా దాక్కొని అర్లీ మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పారు. 5 గంటలకి అర్లీ మార్నింగ్ వెళ్ళి చెప్తే ఆ తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చేసరికి వీళ్ళు ఊర్లో పారిపోయారు. నిన్న టీవీ ఛానల్ ఆ ఊరికి వెళ్తే మొత్తం ఈ బాధిత ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు తప్ప ఊర్లో ఎవరు లేరు. ఇప్పటి వరకు కేవలం 3 మాత్రం అరెస్ట్ చేయగలిగారు. 23 మంది దీంట్లో యాక్టివ్ గా పాల్గొన్నారు. మొత్తం 150 మంది వరకు ఉన్నారు అని చెప్తున్నారు. దాదాపు 200 మంది మీద మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో 23 మంది మీద సీరియస్ గా పోలీసులు ఫోకస్ చేసి అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది మొత్తంగా బీహార్ ని కుదిపేసింది. ఎందుకంటే ఎలక్షన్ల టైము బీహార్లో. సో అందువల్ల ప్రతిపక్షాలు నితీష్ కుమార్ గవర్నమెంట్ మీద చాలా దారుణంగా ఇంత సంఘటన జరిగింది, నితీష్ కుమార్ ప్రభుత్వ వైఫల్యం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అసలు ఎందుకు ఒక గ్రామమే హంతకులుగా ఎందుకు మరి ఫ్యామిలీని చంపారు అనే దానికి ఆ గ్రామ పరిస్థితిని మనకు కొంత అర్థం అవ్వాలి. ఆ గ్రామ పరిస్థితి ఏంటంటే, ఇది నిజానికి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది. కానీ దీంట్లో అత్యంత వెనుకబాటుతనం ఉంది వాళ్ళల్లో ఎవరికి ఆరోగ్యం బాగోకపోయినా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తారు. ఈ గ్రామంలో ప్రధానంగా 2 భూత వైద్యులు ఉన్నారు. ఒకరేమో నకుల్ వరాన్ అనే ఒక
ఒక భూత వైద్యుడు ఉంటే, రెండవ భూత వైద్యుడు చనిపోయిన బాబులాల్ వరాన్. ఈ ఇద్దరు ఉన్నారనమాట. ఇద్దరు వైద్యులు చేస్తుంటారు. వీళ్ళిద్దరి మధ్య కూడా రైవలరీ ఉంది. భూత వైద్యుల మధ్య డామినేషన్, గ్రామం మీద పెత్తనం కోసం ఇది కూడా ఉంది అనమాట. ఈ క్రమంలో ఏమైందంటే రామదేవ్ వరాన్ అనే ఒక అతని బిడ్డ మొన్న చనిపోయింది 2 రోజుల ముందు. చనిపోయిన తర్వాత మేనల్లుడు కూడా, వాళ్ళ సిస్టర్ బాబు కూడా, అబ్బాయి కూడా చిన్నపిల్లోడు, ఆ అబ్బాయి కూడా ఆరోగ్యం బాగాలేక వచ్చింది. ఈ చనిపోయిన బిడ్డ కానీ, ఆరోగ్యం బాగాలేని బిడ్డను కానీ ఈ నకుల్ అనే భూత వైద్యుడి దగ్గరికి వీళ్ళు తీసుకెళ్ళినా కూడా వాడు చనిపోయాడు. అప్పుడు నకుల్ తన మీదకి రాకుండా వాడు ఏం చేశాడంటే, ఈ కాతోదేవి అనే ఆవిడ ఎవరైతే ఉందో, బాబులాల్ ఇంట్లో ఉంటుంది ఆమె, పెద్ద ఆవిడ భూత మంత్రాలు వేసింది, అందుకనే చనిపోయాడు, మీ బిడ్డకి ఇంకో బిడ్డకి కూడా జబ్బు వచ్చిందని నకుల్ అనేవాడు వీళ్ళకి చెప్పి వీళ్ళని నమ్మించాడు. ఎందుకంటే 2 ఏళ్లలో 6 మంది ఈ గ్రామంలో పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. సో ఇదంతా కూడా ఈమె మంత్రగత్తె, ఆమె చేతబడి చేసిందని ఈ నకుల్ అనేవాడు నమ్మించాడు అందరినీ. సో దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఆదివారం సాయంత్రం పంచాయతీ ఏర్పాటు చేశారు నకుల్ ఆధ్వర్యంలో. అక్కడ వెదురు పొదలు ఉంటాయన్నమాట. ఆ వెదురు పొదల మధ్య ఒక పంచాయతీ పిలిపించారు. వీళ్ళని కూడా పిలిపించారు. వీళ్ళింట్లో ఉన్న 5 మందిని కూడా పిలిపిస్తే వీళ్ళు రాలేదు పంచాయతీ. దాంతో వీళ్ళకి ఇంకా గ్రామంలో కోపం విపరీతంగా వచ్చింది. మనం పంచాయతీ పిలిస్తే రాలేదంటే ఖచ్చితంగా వాళ్లే చేసుంటారు, అందుకే రాలేదు వాళ్ళు అని చెప్పి వీళ్ళు ఆగ్రహవేశాలతో ఇదయ్యారు. దానికి వాళ్ళకున్న అజ్ఞానం కావచ్చు, కోపం కావచ్చు, బిడ్డలు చనిపోతున్నారని బాధ కావచ్చు, దీనికి ఇతను నకుల్ అనే భూత వైద్యుడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మరింత రెచ్చగొట్టి ఆమె చేసింది, వాళ్ళ ఫ్యామిలీలో ఆ బాబులాలు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న కాతోదేవి వీళ్ళిద్దరు కలిసి చేతపడి చేసి చంపేస్తున్నారు. వాళ్ళిద్దరు బతుకుంటే గ్రామంలో ఇంకెవరు మిగలరు, అందరిని కూడా ఇలాగే చంపేస్తారు అనేది ఒక బాగా రెచ్చగొట్టడంతో ఆగ్రహవేశాలతో వాళ్ళందరూ కూడా బయలుదేరి అర్ధరాత్రి ఆ టైంలో వీళ్ళ ఇంటి మీద బయలుదేరి వీళ్ళని చంపేసి తగలబెట్టేసి చేశారు. ఇది బేసిక్ గా అనమాట. అంటే ఈ ఒక మూఢనమ్మకాలు ఉన్నాయి ఈ గ్రామంలో. వాళ్ళ నిజానికి 2.5 కిలోమీటర్ల దూరంలో రాణి ఎతారా అనే ప్లేస్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళ ఊర్లో ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లరు, భూత వైద్యుల దగ్గరికే తీసుకెళ్తారు ముందుగా. అక్కడ నయం కాకపోతేనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తారు తప్ప బిగినింగ్ అయితే భూత వైద్యులే వాళ్ళకి నమ్మకం అన్నమాట. అది తరతరాల నుంచి వస్తుంది. సో దీనివల్లనే ఇది జరిగిందనమాట. ఇవి ఎక్కువగా ఈ మామూలుగా ఇది అన్ని మతాల్లో కూడా ఉంది. హిందూ మతంలో ఇట్లా బాణామతి, చేతబడి, చలంగి అని పిలిస్తే, క్రిస్టియన్ దీంట్లో బ్లాక్ మ్యాజిక్ అంటారు, ఊడు అని ఆఫ్రికన్ కంట్రీస్ లో కానీ ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఊడు అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. అట్లాగే దీన్ని విచ్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు అనమాట. అట్లాగే ముస్లిమ్స్ లో కూడా సిహ్ర్ అంటారు దాన్ని, తావీజులు ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి జానీ అనే ఒక భూతాన్ని ఆవాహింపజేసుకొని వాళ్ళు కూడా భూత వైద్యులు ముస్లిం దీంట్లో కూడా చేస్తారు అనమాట. అన్ని మతాల్లో కూడా ఇటువంటి ఒక నమ్మకాలు ఉన్నాయి. అంటే మనం చూస్తుంటాం ఇప్పటికి కూడా కొన్ని నిమ్మకాయలు, వాటికి పసుపు కొమ్ములు, ఇవన్నీ మిరపకాయలు ఇవన్నీ పూసి అక్కడక్కడ పడుంటాయి రోడ్లలో. అంటే ఎవరింటి ముందు వేస్తే వాటిని తొక్కిన వాళ్ళకి అనారోగ్యం చచ్చిపోతారని. అట్లాగే హెయిర్ ఇవన్నీ రిమూవ్ చేసి గోర్లు హెయిర్ కానీ చేసి చేతపొడి చేస్తే దాని మనుషులు చనిపోతారని. ఇది ఒకప్పుడు ఎక్కువ ఉండేది, ఇవాళ తగ్గింది. నిజానికి మోడర్న్ సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయినాక తగ్గింది, కానీ ఇంకా వెనుకబడిన ప్రాంతాల్లో ఇవి ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాము, ఒడిస్సా, బీహార్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి. గత 26 సంవత్సరాల్లో 1800 మందిని చంపేశారని చెప్తున్నారు ఇలాగ మంత్రగాళ్ళని. ముఖ్యంగా ఇది మహిళల్ని టార్గెట్ చేస్తుంది. 70% మహిళల్నే టార్గెట్ చేసి చంపుతారు. మహిళలు ముఖ్యంగా విధవలు కావచ్చు, సీనియర్ గా ఉంటున్న మహిళలు కావచ్చు, ఇలాంటి వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేసి చంపుతుంటారు అనమాట. సో దాదాపు 1800 మంది 26 ఏళ్లలో చనిపోయినారని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం అయితే నిరక్షరాస్యత, రెండోది మూఢనమ్మకాలు. ఒక పక్క మనకి
చంద్రమండలం పైకి మనం వెళ్తున్నాము, మార్స్ గ్రహాల దగ్గరికి వెళ్తున్నాం. ఇంకో పక్కేమో భయంకరమైన మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. నిజానికి చంద్రమండలానికి రాకెట్లో ప్రయోగాలు చేసే సైంటిస్టులే మూఢనమ్మకాలతో ఉన్నారు. మనకి తిరుమలలోకి పోయి వాళ్ళు మొక్కడాలు ఇవన్నీ చూస్తున్నాం మనం. మరోవైపు ఈ మధ్యకాలంలో టెక్నాలజీ డెవలప్ అయినాక యూట్యూబ్ ఛానల్ కానీ, వెబ్సైట్లు కానీ ఇవన్నీ మూఢభక్తిని విపరీతంగా పెంచుతున్నాయి అన్నమాట. సో అందువల్ల ఈ మూఢనమ్మకాలు ఇవి పెరిగే కొద్దీ ఇలాంటివి పెరిగే అవకాశం ఎక్కువ ఉందనేది చాలా సంస్థలు చెప్తున్నాయి. ముఖ్యంగా నిరంతర్ అనే సంస్థ 2023లో 10 జిల్లాల్లో సర్వే చేసి 97% పేదలు, దళితులు, ట్రైబల్స్ లోని నమ్మకాలు ఇంకా ఉన్నట్టుగా తేల్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.